ఎంత దుర్మార్గమేనంటే ఈ దుర్మార్గాలు మనలాంటి వాళ్ళు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు, దీన్ని పసిగట్టకపోతే రేపు ఇదే సమస్య ప్రతి ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అది ఎట్లా అనంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలు పైశాచికత్వంతో కొనసాగుతున్నటువంటి రాజ్యాలు. గాదైనన్న విషయానికి వస్తే భారత రాజ్యాంగంలో భాగంగానే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ ఈ దేశంలో. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు భారత రాజ్యాంగం బతికున్నట్ట మరణించినట్ట. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది రాజ్యాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మాట్లాడేటోళ్ళు వాళ్ళ గుండె మీద చేసుకుని ఒకసారి ఆలోచన చేయాలి. రాజ్యాంగం బతుకున్నదా, లేకపోతే రాజ్యాంగం తగలబడుతున్నదా, లేకపోతే ఇంకేమైనా అవుతున్నదా అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన ప్రజలు, పీడిత ప్రజలంతా ఏకంగానంత కాలం ఇలాంటి ఏడవటానికి కూడా సర్కార్తో పర్మిషన్ తీసుకొని సాగులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని మనం తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నదని.